ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అట్లా అడుగుడుతోటి బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు? 100% ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏం చేసిందో ఏం లేదు ప్రజలు కళ్ళారా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా యువత కానివ్వండి పెద్దవాళ్ళకు కూడా పెన్షన్ 4000 ఇస్తానైనా అన్ని హామీలు దొంగ మాటలు చెప్పి హామీలు ఇచ్చిండు, నెరవేర్చింది ఒక్కటి లేదు. సో ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకం చూపిస్తున్నారు. ఆల్రెడీ సరే పోనీ మేమంటే మామూలు జనాలు మేము మాట్లాడుతున్నాం, ఆయన ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలే చెప్తారు కదా, ఇదే మన కోమటి భద్రాస్ ఉన్నారు కదా, ఆయన అంటున్నాడు కదా, ఆయన స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాడు. అంతకుమించి ఇంకా మనకి ఇంకే ప్రూఫ్ కావాలి? మనమంటే ప్రజలు ఓకే మనం అనుకుందాం, మనం అపోజిషన్ అనుకుందాం, కానీ ఆయన ఎమ్మడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కుద్దు వాళ్ళని పక్కన పెట్టాం, వాళ్ళ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం రేపు బైపోల్ ఎలక్షన్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనకి ఎలక్షన్ దాన్ని బట్టి అప్పుడు మాట్లాడదాం. కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాడు, అట్లేమన్నా మరి మహిళలంతా కాంగ్రెస్ కోటేసే అవకాశాలు ఉంటాయి? ఆయన కోటేశ్వర అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది, 55,000 బాకీ ఉన్నాడు, 2,500 ముందు అవి ఇమ్మనండి. కోటేశ్వర విషయం తర్వాత సంగతి. తులం బంగారం ఫస్ట్ అది ఇమ్మనండి, అది చూద్దాం. 6 గ్యారంటీల్లో ఫస్ట్ ఒక గ్యారంటీ పెట్టి కొట్టుకొని సావండి అని చెప్పి మొన్న బస్సు రేట్లు పెంచి విపరీతంగా ఇప్పుడు బస్సు రేట్లు పెంచి ఎవరి మీద భారం వేసిండు? ప్రజల మీద వేసిండు కదా. ప్రజలు గమనిస్తున్నారు, స్పష్టంగా గమనిస్తారు ప్రజలు, ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇవ్వడం వల్ల ఒక్కో మహిళలకు 3,000 నుంచి 6,000 వరకు మేము ఇస్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా అని చెప్తున్నారు. మహిళలకు ఇచ్చినావు కానీ అది మగవాళ్ళ దగ్గర దోసుకున్నావు కదా, ఇంట్లో ఒకరి దగ్గర దోసుకుంటున్నావు, ఇంకొకరికి ఇచ్చిన అంటున్నావు. అది ఎక్కడ ఇచ్చినట్టు అవుతుంది? నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళి డబ్బులు దోస్తున్నావు కదా, ముందున్న ఛార్జ్కి ఈ ఛార్జ్కి డబ్బులు పెంచినావు, ఇంకెక్కడ ఇస్తున్నట్టు నువ్వు? ఎక్కడ ఇస్తున్నావు? ఒకసారి ప్రజల్లోకి రా నువ్వు. మీరు ప్రజల్లోకి వస్తే మీకు ఇప్పుడు ఇదే డివిజన్కి రేవంత్ రెడ్డి రమ్మనండి, ఒక్క ఓటు కూడా పడదు. ప్రజలంతా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు నన్ను రమ్మనంటే. ఇక పైసలు ఇస్తే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి, దానికి చెప్పడానికి ఏముంది? ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే రోజులలో అసలు ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, తప్పకుండా కేసీఆర్ సార్ వస్తేనే ఖచ్చితంగా. ప్రజలకి ఈరోజు ఏమందుతున్నాయి చెప్పండి? ఏమందుతున్నాయి? హాస్పిటల్ పోయి చూడండి, కేటీఆర్ కిట్లు ఆయన చేసిన పెట్టిన కిట్లు కూడా పంచడానికి అంత పేరు పోతుందని పంచట్లే. ఈరోజు హాస్పిటల్లో పోయి అడగండి ఎక్కడ మందులు దొరుకుతున్నాయో, మీరు అడగండి. ఇక్కడనే పక్కన ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్, అన్ని మందులన్నీ సరిగ్గానే ఎక్కడా లేవండి. మీరు మీడియా వాళ్ళు వెళ్ళి అడగండి, మీరు తెలుసుకోండి. పోనీ మేము చెప్పింది అబద్ధం కదా, మీరు వెళ్ళి అడగండి. మీరు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు అందుతున్నాయా లేదా. గవర్నమెంట్ పథకాలు అందట్లేదని వాళ్ళ నాయకులు వాళ్ళే వ్యతిరేకత ఉన్నారు. ఇంకా ప్రజలు ఎందుకు ఉన్నారండి? ప్రజల్ని ఇప్పుడు ఒక్కటని చెప్పేసి నువ్వు 6 గ్యారంటీలు ఒక్కటి పెట్టి నేను ఫ్రీ గ్యాస్ ఇస్తున్నా అంటున్నావు, సన్న బియ్యం అదే పురుగుల బియ్యం ఇస్తున్నావు కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన సన్న బియ్యం కేసీఆర్ ఇవ్వలేదా? కేసీఆర్ సన్న బియ్యం ఇచ్చిండు కదా. మరి ఆ రోజు ఆయన డబ్బు కొట్టుకోలేడే, మాట్లాడితే పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొకటి ఆయనకి వేసింది ఏమీ లేదు. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓట్లేద్దామా అని వేచి చూస్తున్నారని చెప్తున్నారు. వేస్తారండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకంటే దాని గురించి కాంగ్రెస్ ఓట్లు వేస్తారా లేకుంటే బీఆర్ఎస్కి వేస్తారా ఇంకో పార్టీకి వేస్తారా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మన ప్రజల నుండి మన ఇప్పుడు చెప్పేటి వరకే నువ్వు చెప్తాం, మేము వెళ్ళి చెప్తాం ఓటేయమని, అక్కడికి వెళ్ళిన దగ్గర ఉండే ఓటేపియం కదా. సో ఎవరికి వేస్తారో చూద్దాం. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా ఓట్లు అడగడానికి తిరిగినట్టు ఎక్కడ కూడా స్పష్టంగా కనబడతలేదు. ఎందుకు తిరుగుతలేరు అనుకోవచ్చు? వాళ్ళకి కార్యకర్తలకి ప్రజెంట్ తిరగాలంటే ముఖం లేదు బస్సులో తిరగడానికి. ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి అవ్వ ఉంటుంది అడుగుతుంది, అయ్యా 4,000 పెన్షన్ ఇయ్య అంటుంది. ప్రతి మహిళలకు 2,500 ముందుగా ఓటేస్తాను అడుగుతున్నారు ముఖం మీద. వాళ్ళకి ముఖం లేదు ఈరోజు తిరగడానికి. ఏం ముఖం పెట్టుకొని వస్తారు వాళ్ళు? మేము ఈరోజు తిరుగుతున్నాం ధైర్యంగా. ఎందుకు తిరుగుతున్నాం? మేము మా కేసీఆర్ బరాబర్ పనిచేసిన కాబట్టి తిరుగుతాం. మా కేసీఆర్ అంటే అభిమానం. ఆయన చేసిన పనులు ఒకటి కాదు, లెక్క పెట్టుకుంటూ పో. కేసీఆర్ చేసినవి లెక్క పెట్టుకుంటూ పో. 10 ఏళ్ల కాలం పాటు ఏం పని చేయలే, మేము వచ్చిన అధికారం 2 ఏళ్ల అధికారంలోనే చాలా పనులు చేసినామని చెప్తున్నారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఏం చేసారో అందరికీ తెలుసు, డెవలప్మెంట్ ఎలా ఉందో. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేసారో మీరేమేం చెప్పడం కాదు, అవతల దేశాలు చెప్పుకుంటున్నాయి కేసీఆర్ కోసం, అవతల రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి. ఇదే నీ ముఖ్యమైన గురువుగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు కేసీఆర్ ఇస్ గ్రేట్ అని. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అది ఫస్ట్. అది చూసుకో. వీడియో కావాలంటే మళ్ళీ మీకు సెండ్ చేయమంటే వేస్తాను మీడియా వాళ్ళకు కూడా, ఓకేనా? పక్కనున్న రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి తెలంగాణ బెస్ట్ సీఎం ఎవరంటే కేసీఆర్. అందరికీ రాష్ట్రాలకు సీఎం వచ్చిండు, కానీ మాకు రాష్ట్రం తెచ్చిన సీఎంఓ రాష్ట్రం ఎలా పరిపాలించాలో వాళ్ళకి ఇంటి పెద్దగా తెలుస్తుంది. మీకు మధ్యలో వచ్చిన వాళ్ళు మీకు ఏమీ తెలియదు, ఓకేనా? మీరు ఏదో బై ఛాన్స్లో వచ్చిర్రు కూర్చున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళలకు ఇస్తామన్నా మిగతా 5 గ్యారెంటీలు అమలు చేయండి, అప్పుడు ప్రజల్లోకి రండి. మేము కొద్దిగా అవమానిస్తాం. ఆ రోజు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ను జనాలు పిలుస్తున్నా కూడా ఆయన రావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆటోమేటిక్ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కేటీఆర్ వచ్చి పనిచేయాలని లేదు. అధికారంలోకి వస్తే ఆటోమేటిక్ ఆయన అధికారంలో ఉన్నా లేకుండా ఇప్పుడు బెస్ట్ సీఎం అయినే కేసీఆర్ సీఎం. ప్రజెంట్ జనాలు
పొద్దున్న లేసి ఎవరిని పిలుస్తున్నారు మీరు చెప్పండి, మీరు మీడియా వాళ్ళు కదా, మీరు చూస్తున్నారు కదా ఎవరిని పిలుస్తున్నారు? కేసీఆర్ అన్నా ఎక్కడున్నో రా అని చెప్పి ఎవరిని పిలుస్తున్నారు ఈరోజు జనాలు? రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారా, కేసీఆర్ని పిలుస్తున్నారా? ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటే ఆయన కూర్చున్నాడు, ఆయన ఇష్టం అది. నువ్వెవరు చెప్పనికి? నీకు పని చేయమని కూర్చోబెట్టిన నువ్వు పని చేయు. పొద్దున్న లేస్తే కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ తిట్ట కూడా నీకు పొద్దే పోదు. అసలు ఫస్ట్ నీ లాంగ్వేజ్ మార్చుకో. కేటీఆర్ తిట్టడం మానేసి ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మంచిగా పని చేయి. నువ్వు మంచిగా పని చేయు, ప్రజలు అభిమానిస్తారు కదా. ఈరోజు నేను తిట్టాల్సిన అవసరమే లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక అధికారం ఇచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టినాం, పని చేయమన్నాం. నీకు పని చేసి విడిచిపెట్టి పొద్దున్న చేస్తే నేను నిన్ను బొంద పెడతా, నేను దొక్కి పండ పెడతా అంటే చాలామందిని చూసిన ఆయన నీలాంటి వాళ్ళని. నీలాంటి వాళ్ళు చాలామంది చూసి వచ్చండి. ఆయన వయసు సగం లేదు మీ వయసు. ఒకప్పుడు మీరు ఎక్కడున్నారో ఎవరెంబడి తిరిగిరో అది మర్చిపోకండి. ఇలా ఒక్క రోజు నేను ఇప్పుడు అధికారం ఎన్ని రోజులు ఉంటుందండి? ఇంకా 2 సంవత్సరాలు అధికారం. ఆ తర్వాత రేపు బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు. అధికారం ప్రతి ఒక్కరు అధికారం శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తాం. కాకుండా రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేను ముఖ్యమంత్రి కొనసాగుతా అని చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఇంకో సంవత్సరం ఉండి చూపించమనండి, తర్వాత మాట్లాడదాం. ఉంటారంటారా? ఇంకో సంవత్సరం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన గెంటడానికి రెడీగా ఉన్నారు. ఆయన పార్టీ వాళ్ళకి కొద్ది గంట రెడీ కూర్చున్నారు. ఇంకా 5 సంవత్సరాలు పక్కన పెట్టు, ఈ 5 సంవత్సరాలు ఆయన చేసి చూపించమనండి. ఊర్లో తిరగమని చెప్పండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకు పెట్టట్లేదు? భయంతోనే పెట్టట్లేదు కదా. ప్రజల వ్యతిరేకత వస్తుందని భయంతోనే పెట్టట్లేదు. ఈరోజు వెళ్ళి తిరిగి రోజు ప్రజల్లో ఆ రోజు పాదయాత్ర చేసినావు కదా, ఇప్పుడు చేయి పాదయాత్ర గ్రామాల్లో, ఇప్పుడు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పక్కనే ఉంటాడు. ఎందుకు రాలేకపోతున్నాడు నియోజకవర్గ ప్రజలతో? నేనేం చెప్తున్నా, రేవంత్ రెడ్డి వస్తే పడే ఓటు కూడా పడదు. నవీన్ యాదవ్ అన్నకి ఆయనకు అంతో ఇంతో పలుకుబడి ఉంది, మంచి మనిషి, ఆయనకు ఓట్లు పడవచ్చు. రేవంత్ రెడ్డి గారు వస్తే మాత్రం పడే ఓట్లు కూడా పడవు. ఇది 100% మేము రాసిస్తాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఆ వ్యక్తి వ్యతిరేకత ఉందండి. ఇప్పుడు నవీన్ అన్నకంటే ఒక అభిమానంతో పార్టీ చూడరు, మనిషిని చూస్తారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో చాలా వరకు వచ్చిన వ్యతిరేకత తెలుసు కాబట్టి ఆయన వచ్చి ఒక రౌండ్ కొట్టిపోయినా కూడా పడే ఓట్లు కూడా పడవు. 100% పడవు. అలా పార్టీ నుండి ఎవడు వచ్చినా పడవచ్చు, కానీ ఈయన వస్తే మాత్రం ఓట్లు పడవు. వచ్చాడు 2 సంవత్సరాల సంది ఎందుకు ఆగిందండి? ఇవన్నీ చూస్తున్నా ఎంత అభివృద్ధి జరిగిందో, గత 2 సంవత్సరాలు ఎంత బాగా అభివృద్ధి జరిగిందో. ఫిలిం మొత్తం మన జూబ్లీ డివిజన్లో చూస్తున్నాం ఎంత అభివృద్ధి జరిగిందో. ఎలక్షన్ కాబట్టి విడుదల చేస్తారండి. ఎలక్షన్ వరకే రేవంత్ రెడ్డి వారి మాటలు అన్ని ఉత్తమ మాటలే. మాటల మనిషే, చేతల మనిషి కాదు. మీరు చూపియండి, మీరు మీడియా వాళ్ళకు కనిపిస్తుంటాయి కదా ఇక్కడ పని జరుగుతుంది, మీరు చూపియండి ఇక్కడ జరుగుతుందో పనులు అనేది మీరు చూపియండి, మేము ఒప్పుకుంటాం. వచ్చిన అందరికీ వస్తున్న పెద్దవాళ్ళని అడగండి ఎంత వచ్చింది, 5,000 పెన్షన్ వస్తుందా, 4,000 పెన్షన్ అడగండి. అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లని పెంచేస్తామని చెప్పిండు. నేనేమంటున్నా, ఆయన చేసింది ఒకే ఒకటి, రెండోది ఏ పని చెయ్యలేరు రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ బస్సు పెట్టి కొట్టుకోని అని చెప్పిండు, అంతకుమించి చేసింది ఏం లేదు. ఓట్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోట్ వేసేటట్టున్నారు జనాలు? చెప్పింది కార్కి వస్తానని. ఎందుకు కార్కి? ఎందుకు చేతి గుర్తు నడుస్తాను కదా ఇప్పుడు అంతా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, పెన్షన్ వేస్తా అన్నాడు కదా. మాకేమి ఇయ్యాడు, ఇదిగో రోడ్డు అంత అట్టుంది, వాళ్ళకి వేసిండ్రు మాకేస్తానరా. 4,000 పెన్షన్ వస్తుందా నీకు? ఎందుకాయ 2,000 వస్తుంది. 4,000 చేస్తా అన్నాడు కదా రేవంత్ వచ్చినాక. అంటారు చెయ్యరు అయ్యా. అడిగిపోతే మీ సొమ్ము దాచిపెట్టినా అప్పుడే వచ్చిన తెల్లటాలకే ఎవరన్నారు? ఆడ పనోళ్ళు అంటారా? మరి ఏంది ఇంతవరకు ఇంకా రాలా పింఛన్ 4,000 కాలే. ఇంకా ఈ 2,000 అన్న టైంకి వస్తుందా మరి? మేము పోవాలి ఆడికి ఆఫీస్కి పోయి తెచ్చుకోవాలి. ఈడికే ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పి. లేదు నన్ను కాదు అందరిని అడుగు, మేమే పోవాలి ఆఫీస్కి. ఇక్కడేమో చేతులు పడకపోతే అక్కడికి ఆఫీస్కి పంపమన్నారు. ఆడికి పోయిన తర్వాత 2,000. అంత దూరం పోవాలంటే ఫ్రీ బస్ పోతున్నా? ఎట్లా పోతున్నా? ఫ్రీ బస్ లో పోతున్నావా? కాదు, ఆటోకి. ఫ్రీ బస్ లో పోతే ఏమైంది? ఆటోలో వాళ్ళు వేస్తారు మాకు. ఒక్కళ్ళకి ఇద్దరికి వేస్తారా? వేయరు. అందుకని ఆటోలో పోతావు. ఇప్పుడు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? ఏం మరి నాకు తెలియదు. అది సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం ఎందుక? మొద్దు బియ్యం. సన్న బియ్యం ఇస్తుర్రేమో. సన్న బియ్యం ఇస్తామని రాపించుకున్నారు. అన్ని ఓటు కాగితం కూడా చిప్పి కూడా చూపించను, ఇస్తామన్నారు. ఇయ్యలేదు. ఇయ్యలే. ఇయ్యాల ఫ్రీ వస్తుందా?
కరెంట్ ఇప్పుడు వస్తుంది. ఫ్రీయా? ఇటువరకు రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది. సిలిండర్ ఎంత పెట్టినావు? సిలిండర్ మేము కొనుక్కొచ్చుకుంటాం. ఎంత ఎంత పెట్టి కొంటున్నావు? అది నాకు గుర్తులేదయ్యా. 500కి ఇస్తా అన్నారు. 500ఏనా? 500 ఎందుకు ఇస్తారు? 500కే ఇస్తున్నావు అని చెప్పి. లేదు లేదు ఎలాయా లేడు, ఎడకపోయింది. ఇప్పుడు మరి ఎందుకు 900 అంట? ఎంత? 900. 500కే ఇస్తామని చెప్పిండు కదా. లేదయ్యా, మడిసి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, మడిసి లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు ఇక్కడ. అంతేనా? నువ్వెవరు నాయన కనుక్కో. ఎందుకు మరి కారు గుర్తుకి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నావు? నేను అద్దామా అనుకోను. ఏం మోసం ఉన్నది? ఇప్పుడు మంచిగా పాలిస్తాను అని చెప్పిండు. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. కేసీఆర్ నీళ్ళు ఫ్రీ చేసిండు, అదే అయిపోయింది. దాని గురించి మేము మాట్లాడము. తర్వాత ఇది కరెంట్ మటుకు 200 యూనిట్లు కాలితే ఫ్రీ అన్నాడు. 200కి తక్కువే వస్తుంది మాకు. ఇంకా అప్పుడు మాకు ఫ్రీ ఇక కరెంటు. సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం రావట్లేదు, దొడ్డి బియ్యం వస్తున్నాడు. సన్న బియ్యం ఇస్తున్నాం, ఓట్లంతా మాకేస్తారని కాంగ్రెస్ చెప్తున్నారు. లేదు. ఎట్లుంటుండే మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే? అప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు మళ్ళీ అలా భారీలో పడుతుంది కదా. మొన్న వచ్చిపోయింది ఇక్కడికి. ఎవరు గెలిచేటట్టున్నారు మీ తెలిసేంత? మాగంటి గోపినాథ్ భార్య గెలుస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పనులు చేస్తున్నాం అని చెప్తుంది. ఏం చేయలేదు వాళ్ళు. ఏం చేయలేదు 2 ఏళ్ళు. ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్లలకు 2500 ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఈ మా ఇంట్లో ఎవరు లేరు, ఆడపిల్లలు లేరు. ఫ్రీ బస్ ఏమన్నా ఇప్పుడు? మా అమ్మకి కూడా లేదు ఫ్రీ బస్ పోతలేరు. ఎట్లుండదు మరి పాలన, కాంగ్రెస్ పాలన? అదే ఇట్లానే అంతే. వాళ్ళు చేస్తామన్న పనులు చేయరు అంతే. మరి ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదు. మనం రేవంత్ రెడ్డి ఇంటికి పోవాలంటే 2 కిలోమీటర్ల దూరం ఉండాలి. జూబ్లీహిల్సే తెలుసు, కానీ 2 కిలోమీటర్ల దూరంలో సెక్యూరిటీ ఆపేవారు. పోనీరుగా, దగ్గరికి పోనీరుగా. ప్రజాపాలన అని చెప్పారు. అంతేగాని పోనీరు అందరినీ. అది పెద్దమ్మ గుడి కాడనే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగడానికి. వస్తాను, తిరుగుతారు. జనాలు ఏమంటున్నారు? ఏమంటారు, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు తిరుగుతారు, వీళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళు. తెలుసు తెలిసా కూడా తిరుగుతున్నారు. అమ్మ ఓట్లు వస్తున్నాయి కదా, దేనికి వేస్తారు ఓటు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు కేసీఆర్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన జర మంచిగా చేస్తాడని. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు మాకు. పింఛన్లు ఇస్తామని పింఛన్లు ఇవ్వలేదు, ఇదంతా సాఫ్ చేస్తామని సాఫ్ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ అన్న వచ్చి ఇదంతా సాఫ్ చేసి కాలువ మంచిగా చేపిస్తాడని ఆశపడుతున్నాం మేము. అందుకే కేసీఆర్ గెలవాలని చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినాక వికలాంగుల పింఛను 4000 ఉన్నది, ఇప్పుడు 6000 చేస్తా అన్నాడు. అవి ఏం చేయడు. ఆడవాళ్ళకి ఇచ్చినవి అన్నీ చేస్తామని ఇచ్చిండా, ఇవ్వలేదు. బస్ ఒకటే పిరి చేసిండు, ఏం చేయలేడు. ఇప్పుడు మంచిగా ఉన్నదా మరి? నువ్వు కూడా దుబ్బుడు మంది కొట్లాడుతుండ్రు. మరి రోజు ఫ్రీ బస్లా? నేనేం పోను. ఫ్రీగానే పోతే పోతే ఎప్పుడన్నా ఒకసారి పోతాం. పోనీ సౌలత్ ఉంటుందా మరి బస్సులో? ఏం సౌలత్ మంది ఈ వికలాంగులను చూసి పక్కకు జరుగుతారేమన్నా. నువ్వు కూడా దుబ్బుడా సీట్లు కూడా ఇయ్యరు. అట్లా పెట్టిండు ఆయన. ఇప్పుడు ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఎరికా నీకు? తెలుసు. ఎట్లున్నది మరి రేవంత్ రెడ్డి పాలన? ఏం బాగాలేదు. అన్ని ఇండ్లు కూడా కొట్టడం ఏం చేస్తుండు ఆయన, ఏం చేయలేడు. మా బస్తీకి అయితే అస్సలు ఏం చేయలేదు. అంటే ఈ బస్తీని బట్టి ఈ బస్తీ ఇది చేసి మాకు అసలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిండ్రు, ఏం చేయలేదు. ఇప్పుడు మరి గెలిపిస్తామని ఎత్తడు కావచ్చు ఎమ్మెల్యేని గెలిపి. ఏం గెలవని ఏం చేయడు. చేయడా? గట్లంటా నువ్వు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలని చేస్తా అంటాడు. ఏం చేయడు. అప్పుడు గట్లనే అన్నాడు, 400 గ్యాస్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని ఏం చేయలేడు. ఇస్తలేడా మరి సిలిండర్ 500? ఏడిస్తున్నాడు. 950 ఉన్నది ఇప్పుడు. మరి ఏడ చేసిండు. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంటు ఫ్రీ అంటే ఉండోళ్ళకు ఉన్నది, లేని వాళ్ళకు లేదు. అంతే. అందరికి ఇస్తానని చెప్తున్నారు. మరి అందరికి ఏం లేదు. ఉండోళ్ళకు ఉన్నది, లేని వాళ్ళకు లేదు. అంతే. దాంట్లో ఒకరికొకరికి 5000 6000 వేసు
బిల్లు వస్తున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నాడు అంటున్నారు, వస్తుందా మీకు సన్న బియ్యం? సన్న బియ్యం అయితే ఇస్తున్నాడు కోపంలో, అవి ఒకటి సన్న బియ్యం చేసి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం వచ్చినాయా? దొడ్డు బియ్యం ఇచ్చిండు కానీ ఆయన మంచిగానే చేసిండు, పని మంచిగా చేసిండా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనాలు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? మేమైతే కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నాం. మాగంటి సునీత తెలుసా మీకు? ఇప్పుడు మాగంటి సునీత తెలుసు. తెలుసా? వచ్చిందా ఇటు? వచ్చింది. ఆమె వచ్చి ఇవన్నీ చెప్పిస్తా, రోడ్డు మంచిగా చెప్పిస్తా అన్నది. చేపిస్తే మంచిదే కదా, ఈ రాజకీయాలు తెలియదు కదా, గెలుస్తుందా మరి? గెలుస్తుంది. ఎట్లా సార్ ఎట్లా చేస్తుండే పనులు? ఆయన చేసిన పనులు ఆయనకు ఆయన చెప్తే ఆమె చేస్తుంది. ఆమెకు తెలియని బట్టి ఇప్పుడు కొత్తగా కదా ఆమె, ఇప్పుడు కేసీఆర్ ఏమేమి చేసిండు అవన్నీ ఆమెకు ఒప్ప చెప్తే ఆమె కూడా చేస్తుంది. చేస్తుందా పనులు మంచిగా చేస్తా అంటావా? చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన తెలుసా నీకు? నవీన్ యాదవ్ అంటే ఆయన ఎవరు? పోటీ చేస్తున్నాడు, ఆయన తెలియదా? నాకు తెలియదు. తెలియదా? ఎప్పుడు ఇటు రాలే?